హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు కాదు, నిన్న అరాచకం జరిగిందని చెప్పాలి. ఏంటంటే పుష్ప సినిమాకి, అంటే పుష్ప 2 సినిమాకి దాదాపు 294 కోట్లు కలెక్ట్ చేసింది భయ ఫస్ట్ రోజు. నిజంగా ఈ ఫిగర్ అనేది చాలా పెద్దదని చెప్పచ్చు. చాలా సినిమాలతో పోల్చుకుంటే చాలా పెద్దదని చెప్పచ్చు. అలాగే ఈ సినిమాకి చాలా గొప్పదని కూడా చెప్పచ్చు. మనందరికీ తెలుసు అసలు అల్లు అర్జున్ అన్న ఎలాంటి యాక్టింగ్ చేశాడని చెప్పేసి. పుష్ప 2 సినిమాలో అసలు బేమచ్చమైన యాక్టింగ్ చేశాడు. ఒక 2 ఫైట్ సీక్వెన్సెస్ అయితే ఇంకా వేరే లెవెల్ అని కూడా చెప్పొచ్చు. అంటే మన జాతరలో జరిగే ఫైట్ సీక్వెన్స్, అలాగే క్లైమాక్స్ ఫైట్. అసలు క్లైమాక్స్ ఫైట్ అయితే నాకు చూస్తున్నంత సేపు మైండ్ దొబ్బేసిందని చెప్పొచ్చు భయ. ఆ రేంజ్లో అనిపించింది. కాకపోతే చాలా చోట్ల నెగిటివ్ టాక్ కూడా వచ్చింది భయ. నెగిటివ్ టాక్ ఏంటంటే మెయిన్ నాకు కూడా అది అనిపించింది, ల్యాగ్ అనిపించింది కొద్దిగా. ఎందుకంటే స్టోరీ ఆటకి అయిపోతుంది, కాకపోతే అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ స్టోరీని తీసుకొస్తాడు. అంటే ఆ ఫైట్ నుంచి మళ్ళీ ఫ్యామిలీ స్టోరీని తీసుకొస్తాడు. ఆ ఫైట్ నుంచి కాదు, అంతకు ముందు నుంచినే స్టోరీ అయిపోతుంది. కాకపోతే అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ స్టోరీని తీసుకొస్తాడు. అక్కడ కొద్దిగా ల్యాగ్ అన్నట్టుగా కొంతమందికి అనిపిస్తుంది. అయితే అది పక్కన పెడితే ఇన్నిట్లో నుంచి కూడా సినిమాని ఈ రేంజ్లో అసలు నెగిటివిటీ కూడా సినిమా మీద చాలా చేశారు. అసలు నెగిటివ్ ట్రోల్స్ కావచ్చు, చాలా విపరీతంగా చేశారు. అలాంటిది 294 కోట్లు రావడం అంటే ఇది కేవలం అల్లు అర్జున్ అన్న వల్ల అయింది అని నేను చెప్తున్నాను నిజంగా. ఎందుకంటే ఆ రేంజు ఆయనకు ఉంది అన్న దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఈ 294 కోట్లలో ఒక్కటి మాత్రం హైలైట్ భయ. 77 కోట్లు ఫస్ట్ రోజు హిందీలో కలెక్ట్ చేసింది. అది ఇప్పటి వరకు కూడా చాలా సినిమాలకు అసలు జరగలేదు. అంటే మన సౌత్ నుంచి పోయిన సినిమాలకైతే ఎప్పుడు జరగలేదు. అలాంటిది అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు అల్లు అర్జున్కి, అలాగే సుకుమార్ గారికి. మామూలుగా కొట్టలేదు. ఈసారి ఖచ్చితంగా బాహుబలి దగ్గర రేంజ్ వరకు వెళ్ళిపోతుంది అనిపిస్తుంది ఈ కలెక్షన్ చూస్తుంటే. అయితే ఇవాళ ఎంత కలెక్షన్ వస్తుంది అని చెప్పేసి మనకు రేపు తెలుస్తుంది. మళ్ళీ రేపు వీడియో చేస్తాను. అయితే ఈ కలెక్షన్స్ మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్లో తెలియజేసాను బాయ్. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి